हाई फ्रेंड्स वेलकम टू मई चैनल నేను ఈ రోజు మీకు చూపించబోతున్న బ్యూటీ టిప్ ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నో కెమికల్స్ అండి సోప్స్ తో ఈజీగా చేసుకోవచ్చు ఫేస్ వాష్ అనేది దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది రోజు యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటదండి బయట డబ్బులు పెట్టి కొనే కెమికల్స్ ఫేస్ వాష్ కాకుండా ఇంట్లోనే కెమికల్స్ లేని ఫేస్ వాష్ అనేది తయారు చేసుకోవచ్చు మంచి గ్లో అనేది వస్తుంది ఇప్పుడు చూద్దాం దీని ప్రిపరేషన్ ముందుగా 2 సోప్స్ తీసుకోవాలి ఇది బేబీ సోప్ అండి నేను ఇక్కడ బేబీ సోప్ అనేది యూజ్ చేస్తాను ఎందుకంటే దీంట్లో కెమికల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి నేను ఇక్కడ బేబీ సోప్ వైట్ కలర్ యూజ్ చేశాను ఇది శాండిల్ సోప్ అండి దీన్ని రెండు ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను ఇది ఆఫ్ ఒక సోప్ లో 2 పీసెస్ గా కట్ చేసుకుని ఆఫ్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకోవాలి నేను తీసుకొని మొత్తం సోప్ ని తీసేయాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా తీసుకోవాలి చూడండి ఇలా సోప్ అనేది మొత్తం తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకోవాలి దాంట్లో ఈ సోప్ ని కూడా సేమ్ ప్రాసెస్ లో తీయాలి ఇలా మొత్తం తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ రెండు సోప్స్ ని డబుల్ బాయిలింగ్ ఇప్పుడు చేసుకోవాలి ఇలా వచ్చిన సోప్స్ ని ఇలా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న సోప్స్ ని రెండు మిక్స్ చేసి డబుల్ బాయిలింగ్ చేయాలి ఇక్కడ 2 లెమన్స్ తీసుకున్నాను లెమన్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా లెమన్ లో ఉంటుంది కాబట్టి మన ఫేస్ చాలా వైటింగ్ గా వస్తుంది ఇంకాను ఇప్పుడు దీన్ని పీస్ గా కట్ చేసుకుని లెమన్ జ్యూస్ అనేది తీసుకుంటున్నా డబుల్ బాయిలింగ్ అంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని వాటర్ బాగా వేడవ్వాలి అప్పుడు మనము గిన్నె తీసుకుందాం దాంట్లో ఫస్ట్ గా వైట్ సోప్ వేసుకుంటున్నా తర్వాత శాండిల్ సోప్ అలానే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నా ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ ఇక్కడ బాయిలింగ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి అది దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి ఇలా పెట్టుకొని సోప్ బాగా కరగనివ్వాలి ఇలా బాగా సోప్ మెల్ట్ అయ్యే వరకు బాగా ఇలా కరగవేయాలండి ఇలానే పెట్టుకొని బాగా మెల్ట్ అవ్వాలి చూడండి ఇలా మెల్ట్ అవుతుంది ఇంకా బాగా మెల్ట్ అవ్వాలి మన ఫేస్ వాష్ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు బాగా మెల్ట్ చేయాలి చూడండి ఫేస్ వాష్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా బాగా సోప్ అనేది మెల్ట్ అయిపోయింది ఇది బాగా చల్లగా అవ్వాలి చల్లగా అయ్యాక దీన్ని ఎలా వాడాలో ఒకసారి నేను చూపిస్తాను బాగా చల్లగా అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం చూడండి ఇది చల్లగా అయింది దీన్ని ఇప్పుడు ఒక స్టోరేజ్ కంటైనర్ లో పెట్టుకోవాలి ఇలా స్టోరేజ్ కంటైనర్ పెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనము డైలీ యూజింగ్ చేయొచ్చండి స్నానం చేసే ముందు ఈవినింగ్ అండ్ సాయంత్రం దీన్ని ఒక స్టోరేజ్ కంటైనర్ లో వేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంటే మీకు 6 మంత్స్ వరకు ఇలా యూజ్ అవుతుందండి ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్
అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా తీసుకొని దీన్ని చూడండి, ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు వాష్ చేసుకుంటుంది. చూడండి గ్లోగా వచ్చింది కదా, చూడండి గ్లోగా వచ్చింది. ఇలా రోజు యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇంట్లోనే ఈజీగా సోప్స్ తో, నో కెమికల్స్ అండి, ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్ అనేది తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.